అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం గోల్కొండ పట్టణం ఇంతకుముందు వీడియో చేసాం మనం ఆల్రెడీ పార్ట్ 1. మనకు 3 భాగాలుగా ఉంది గోల్కొండ పట్టణం అనేది. భాగము 1 రోమన్ నంబర్ 1కి సంబంధించిన వీడియో చేశాము. ఎవరైనా విద్యార్థులు ఇంకా చూడకపోయినట్లయితే ఆ పార్ట్ 1లో ఉన్నటువంటి లెసన్ విన్న తర్వాత ఈ వీడియోని చూస్తే పాఠం అనేది సులభంగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రోమన్ నంబర్ 2 చూద్దాం ఈరోజు. సో టెక్స్ట్ బుక్స్ ముందు పెట్టుకోండి, ఎందుకంటే ఇది కొంచెం గ్రాంధిక భాషలో ఉంటుందని చెప్పుకున్నాం. సో ఈ పాఠం వింటున్నప్పుడు మీరు పాఠ్యపుస్తకం ముందు పెట్టుకొని ఈ చెప్తున్నటువంటి అంశాలన్నీ కూడా జాగ్రత్తగా వింటూ టెక్స్ట్ బుక్ చదువుకుంటే చాలా సులభంగా అర్థమవుతుంది ఈ పాఠం అనేది. ఓకే, ఇంకా పాఠంలోకి వెళ్దాం. హైదరాబాద్ నగరం అంటే గోల్కొండ పట్టణంకు చుట్టూల హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందుతుందన్నమాట. అప్పట్లో మెల్లమెల్లగా ఇప్పుడు చూడండి, ఒక నగరానికి ఒక చిన్న పట్టణం ఉంది. ఇప్పుడు పట్టణానికి చుట్టుపక్కల గ్రామాలు ఉంటాయి. అంటే ఆ పట్టణం మెల్లమెల్లగా విస్తరిస్తూ ఉంటుంది. ఆ చుట్టుపక్కల గ్రామాలు పోయి ఆ వెంచర్స్ అవన్నీ అంటే డెవలప్ అనేది అభివృద్ధి అనేది జరుగుతూ ఉంటుంది మన. అట్లనే గోల్కొండ పట్టణం ఏదైతే ఉంటుందో దాని చుట్టుపక్కల మెల్లమెల్లగా నగరం హైదరాబాద్ అనేది పట్టణం అభివృద్ధి చెందుతూ ఉందన్నమాట ఆ సమయంలో. అప్పుడు గోల్కొండ పట్టణం యొక్క ఇంపార్టెన్స్, ప్రాధాన్యత అనేది తగ్గుతూ వస్తుందన్నమాట అప్పుడు. రైట్, అప్పుడు ఇంకా అందుచేత గోల్కొండలో ఉన్నటువంటి వర్తకులు అంటే వ్యాపారస్తులు, అదేవిధంగా సర్దారులు, నెక్స్ట్ సామాన్య జనం కూడా, వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే మెల్లమెల్లగా ఈ గోల్కొండ పట్టణంలో నుండి గోల్కొండ చుట్టుపక్కల అభివృద్ధి చెందుతున్నటువంటి హైదరాబాద్లోకి ఇంకా నివసిస్తున్నారనమాట. మెల్లమెల్లగా బయటికి వస్తూ ఉన్నారనమాట. గోల్కొండ రాజ్యం నుంచి బయటికి వచ్చి నివసిస్తూ ఉన్నారు. అయితే హైదరాబాద్లో దొరికినటువంటి రికార్డుని బట్టి ఒక చరిత్రకారుడు, మనకు పాఠ్యపుస్తకం పేరు ఇవ్వలేదు, ఒక చరిత్రకారుడు చెప్పినటువంటి లెక్కల ప్రకారము సుమారుగా గోల్కొండ పట్టణంలో రమారమి అనే పదం వస్తుంది. రమారమి అంటే ఇక్కడ సుమారుగా అని అర్థం, ఇక్కడ అప్రాక్స్ అంటాం కదా అది. అయితే గోల్కొండ పట్టణంలో సుమారుగా 40,000 ఇండ్లు, అప్పట్లో 40,000 ఇండ్లు అనేటివి ఉండేటివి అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉందన్నమాట. అయితే ఇక్కడ సుమారుగా 2 లక్షల జనాభా ఉండేది ఇక్కడ గోల్కొండ ఆ పట్టణం లోపల. అయితే ముఖ్యంగా మరి జనాభా పెరుగుతూ ఉన్నప్పుడు నెక్స్ట్ మరి నీటి అవసరాలు కూడా ఉంటాయి కాబట్టి ముఖ్యంగా మహమ్మద్ కులీ కుతుబ్ షా, చూడండి ఇక్కడ బోర్డు మీద కొన్ని కీలక పదాలు రాసుకున్నాము, చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. అయితే ఇక్కడ మహమ్మద్ కులీ కుతుబ్ షా నీటి వసతులు, ఓకేనా, వాటర్ సంబంధించినటువంటి అవసరాలు తీర్చడం కోసము, నీటి సౌకర్యం కోసము ఆయన సుమారు ఎంత అంటే 78 లక్షల హోనుల రూపాయలను వెచ్చించాడు అంటే ఖర్చు చేయడం. ఎంత ఖర్చు చేశాడంట? 78 లక్షల హోనులు. అంటే హోను అంటే ఒక బంగారు నాణెం. ఇది ఒక హోను ఈక్వల్ టు 4 రూపాయలతోటి సమానం, ఓకేనా. ఒక హోను ఈక్వల్ టు 4 రూపాయలతోటి సమానం అనమాట. ఇట్లా 78 లక్షల హోనుల రూపాయలను ఖర్చు చేయడం జరిగింది. అయితే వీళ్ళు నీటి సౌకర్యం కోసం దుర్గా తటాకము మొదటగా నీటితో నింపేవాళ్ళు అనమాట. దుర్గా తటాకం నిర్మించారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి జూబ్లీహిల్స్లో దుర్గం చెరువు ఉంది కదా, అదే దుర్గా తటాకం అంటే చెరువు అని, ఇక్కడ దుర్గం చెరువు. అయితే దుర్గం చెరువును నిర్మించారు. అక్కడి నుంచి కటోరా హౌజు అంటాం మనం. ఇది మీరు ఎవరైనా గోల్కొండకు వెళ్తే చూడండి, గోల్కొండలోకి మనము ఎంట్రీ అవ్వగానే ప్రవేశిస్తున్నప్పుడే మీకు రోడ్డుకు ఎడమ ప్రక్కన కటోరా హౌస్ ఉంది. స్విమ్మింగ్ పూల్ లాగా మీకు అనిపిస్తుంది. మధ్యలో వాటర్ స్టోరేజ్ ఉంటుంది, చుట్టూ మెట్లలాగా ఉంటాయి, చాలా పెద్దగా ఉంటుంది అన్నమాట. అయితే నీటి సౌకర్యం ఫస్ట్ దుర్గా తటాకం నుంచి కటోరా హౌస్ నింపేవాళ్ళు మట్టి గొట్టముల ద్వారా. అప్పట్లో ఇప్పుడు మనం ప్లాస్టిక్ పైప్స్ వాడుతున్నాం, కానీ అప్పట్లో ఇవన్నీ లేవు కాబట్టి అప్పట్లోనే ఈ మట్టి గొట్టములు అంటే మట్టి పైపుల ద్వారా అని అర్థం. మరి డౌట్ వస్తుంది, మట్టి గొట్టములు అంటే నీటిని అలా ప్రవహింపజేస్తే నీటిని మట్టి గొట్టం ద్వారా సప్లై చేసేస్తారు, మరి మట్టి కరిగిపోతుంది కదా అనేటువంటి సందేహం వస్తుంది మనకు. అంటే ఇక్కడ మట్టిలో ఏవో కెమికల్ లాంటి కలిపేవాళ్ళు అనమాట. మీరు చూస్తే పూర్వకాలంలో సిమెంట్ లేదు. మరి ఇప్పుడు చార్మినార్ చూడండి, తాజ్మహల్ చూడండి, సిమెంట్ వాడారా? లేదుగా, సున్నం అంటాం మనం, అలాంటిది. కాబట్టి చాలా గట్టిగా ఉంటుంది, ఇప్పటికీ చెక్కు చెరగకుండా ఉంది, మనకు తెలుసు. అంటే ఇలాంటివి ఏదో వాడి ఉంటారనమాట వాళ్ళు, అందుకనే ఆ మట్టిలో
ఇంకా ఇతరత వివిధ ఇంకేమైనా కలిపి దాంట్లో కెమికల్ లాంటివి, సున్నం లాంటివి ఇంకేవో కలిపి వాళ్ళు తయారు చేసి ఉంటారనమాట. సో అందుకని అవి గట్టిగా ఉండేటివి. అది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మట్టి గొట్టంల ద్వారా ఫస్ట్ దుర్గ తటాకాన్ని నింపేవాళ్ళు మామూలుగా వర్షాకాలంలో వచ్చిన నీరు వల్ల కానీ ఇంకా ఇతరత్ర వనరుల నుంచి నీటిను అలా తవ్వించారు. దుర్గ తటాకాన్ని, దుర్గం చెరువును దాంట్లో నీరు నిండిన తర్వాత అక్కడ నుంచి గోల్కొండలో ఉన్నటువంటి ఇది కటోర్ హౌస్ దాన్ని నింపేవాళ్ళు మట్టి గొట్టంల ద్వారా. అక్కడ నుంచి వీళ్ళు పలు ప్రాంతాలకు అంటే గోల్కొండ పట్టణంలో ఉన్నటువంటి ప్రాంతాలకు నీటిని సరఫరా చేసేవాళ్ళు. అయితే ఇక్కడ అక్కడక్కడ వీధుల లోపల హౌజు అంటాం మనం. హౌజు ఇప్పుడు ఇంట్లో ఉంటాయి చిన్న చిన్న హౌజులు ఉంటాయి, మనం నీటి నిల్వ చేసుకుంటాం. ఇవి పెద్ద హౌజులు అనమాట. వీధుల్లో పెద్ద పెద్ద హౌజులను నిర్మింపజేసేసి వాటిని నింపేవాళ్ళు. అక్కడ నుంచి ఇంకా గోల్కొండలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నీటిని సరఫరా చేసేవాళ్ళు అనమాట. ఇది నీటి వ్యవస్థకు సంబంధించినటువంటి విషయాలు. అయితే రాజుగారి హర్మ్యము అంటే ఇక్కడ ఎత్తైన మేడ అని అర్థము. అండర్లైన్ చేసుకోవాలా. హర్మ్యము సొంత వాక్యం రావచ్చు, అర్థాలు అడగవచ్చు మనకు. హర్మ్యము అంటే ఎత్తైన మేడ. మరి రాజు యొక్క భవనాలు పెద్దగా ఉంటాయి కదా, ప్రత్యేకంగా కట్టబడి ఉంటాయి, పెద్దగా ఉంటాయి కదా. అంటే రాజు యొక్క భవనాన్ని చేరాలంటే 12 ద్వారంలో దాటి వెళ్ళాలి లోపలికి. ఎంట్రన్స్లు అంటాం కదా, దర్వాజాలు అంటాం, తలుపులు అంటాం కదా, ప్రవేశ ద్వారాలు. ఎన్ని దాటాలా? 12 ద్వారాలను దాటి లోపలికి వెళ్ళవలసి ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ ఉమ్రావు, ఇక్కడ చూసుకోండి, ఇక్కడ మనం రాసుకున్నాం ఉమ్రావు అంటే ఉన్నత వంశీయులైన కళా పోషకులు. ఉన్నత వంశీయులైన అంటే ఉన్నతంగా ఉన్నటువంటి గొప్ప వంశంలో ఉన్నటువంటి వాళ్ళు అనమాట. వీళ్ళు రకరకాల కళలను పోషించేవాళ్ళు. ఉమ్రావు అంటే ఎవరు? ఇక్కడ ఉన్నత వంశీయులైన కళా పోషకులు అని మనం చెప్పుకుంటాం. అయితే వీళ్ళు అదేవిధంగా పెద్ద అధికారులు ఎవరైతే గొప్ప స్థాయిలో ఉన్నారో, ఆఫీసర్స్ అంటాం కదా, అధికారులు, గోల్కొండ రాజ్యంలో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అనమాట. అంటే ధనవంతులు, ఫైనాన్షియల్గా డబ్బు ఉన్న వాళ్ళని అర్థం ఇక్కడ. వీళ్ళ యొక్క మందిరాలన్నీ అంటే ఇండ్లన్నీ కూడా చాలా వరకు లోపలి కోటలో కట్టబడ్డాయి. కానీ గోల్కొండ కోట అనేది 3 కోటలతో ఉన్నటువంటి కోట అనమాట ఇది. కాబట్టి బయట వైపుగా ఉంటే శత్రువుల నుంచి రక్షణ ఉండదు, ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఉమ్రావులు గొప్ప గొప్ప వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా లోపలి కోటలో ఉండేటివి అనమాట వీళ్ళ యొక్క నివాసాలన్నీ కూడా. అయితే గొప్పవారికి గోల్కొండ యందు అంటే గొప్ప వాళ్ళు ధనవంతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు భాగానగరము అండర్లైన్ చేసుకోవాలి. భాగానగరము, భాగ్యనగరము, అదే హైదరాబాద్. అంటే గోల్కొండ రాజ్యం చుట్టూ ఏర్పడుతుంది అప్పుడప్పుడే అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతము భాగానగరము. దాన్ని భాగ్యనగరం అని పిలుస్తున్నాము, అదే హైదరాబాద్ అన్నమాట. అయితే ఎవరైతే ధనవంతులు ఉన్నారో వీళ్ళకు గోల్కొండ రాజ్యం లోపల, కోట లోపల ఇండ్లు ఉండేటివి. నెక్స్ట్ అప్పుడే అభివృద్ధి చెందినటువంటి ఈ హైదరాబాద్, భాగ్యనగరంలో కూడా వీళ్ళకు నివాసాలు ఉండేటివి అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ గోల్కొండ పట్టణంలో చిల్లర వస్తువులు అంటే అక్కడ ఏమేమి దొరికేటివి అని చెప్తున్నాడు మనకు. చిల్లర వస్తువులు, తినుబండారాలు, విలాస వస్తువులు, అదేవిధంగా నగలు, నాణ్యములు, ఇవన్నీ కూడా అక్కడ మార్కెట్లో సంత అంటాం కదా, సంత అంటే అంగడి అంటాం దాన్ని. అంగడి అన్న, సంత అన్న ఒకటి. మార్కెట్లో ఇవన్నీ కూడా లభించేటివి అన్నమాట. నెక్స్ట్ వణిక్ పుంగవులు, ఇక్కడ రాసుకున్నాం కదా ఇక్కడ వణిక్ పుంగవులు. అంటే వణిక్ పుంగవులు అంటే శ్రేష్ఠులైన వ్యాపారులు, బిజినెస్ మ్యాన్స్ అనమాట, గొప్ప వ్యాపారవేత్తలు వీళ్ళు. వాళ్ళు ఏమంటాము? వణిక్ పుంగవులు అంటాం. అయితే వీళ్ళు విదేశములతో, అదర్ కంట్రీస్ అనమాట. స్వదేశం అంటే మన దేశం కదా, ఎక్కడైతే నివసిస్తున్నామో అది స్వదేశం. విదేశం అంటే అదర్ కంట్రీస్. అయితే వీళ్ళు వణిక్ పుంగులు అనేవాళ్ళు, వణిక్ పుంగవులు అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇతర దేశాలతో కూడా వీళ్ళు వ్యాపారం చేసేవాళ్ళు అనమాట. కాబట్టి వీళ్ళు చాలా గొప్ప ధనవంతులు అయ్యారు, డబ్బును బాగా సంపాదించేవాళ్ళు అనమాట. ఇక్కడ ఇచ్చడం మన కదా, వణిక్ పుంగవులు విదేశాలతో వర్తకం చేయడం వల్ల కుబేరసములయ్యి, కుబేరుడు అంటే ధనవంతుడు కదా, కాబట్టి గొప్పగా ధనవంతులు అయ్యారని చెప్తున్నాడు ఇక్కడ. నెక్స్ట్ ఈ గోల్కొండ పట్టణంలో ప్రతి వస్తువు దొరికేది. నెక్స్ట్ కాబట్టి మనం మాట్లాడుకుంటాం కదా, ఇది కోహినూరు వజ్రం కదా, గోల్కొండ రాజ్యంలోనే లభించింది అనమాట. అందుకని ఏమంటాం ఇక్కడ వజ్రాలకు గోల్కొండ పుట్టినలే కదా అని చెప్పుకుంటాం మనం. కాబట్టి ఇక్కడ విదేశాల నుంచి వచ్చేటి సరుకులన్నీ కూడా మరి
ఈ తెలంగాణ ప్రాంతానికి మనకు తెలుసు తీర ప్రాంతం లేదు. అంటే సముద్రం సంబంధించినటువంటి తీర ప్రాంతం లేదు కదా! మరి వేరే వేరే ప్రాంతాల నుంచి మనకు సరుకులు రావాలంటే సముద్ర మార్గం కావాలి, తీర ప్రాంతం కావాలి. అది ఎక్కడుంది? ఏపీ, ఆంధ్రప్రదేశ్‌లో ఉంది. కాబట్టి ఇక్కడ గోల్కొండ రాజ్యానికి వచ్చే వస్తువులన్నీ కూడా మచిలీపట్నం. ఓకేనా? అయితే దీన్ని పూర్వకాలంలో బందరు అని పిలిచేవాళ్ళు. మచిలీపట్నాన్ని బందరు అని పిలిచేవాళ్ళనమాట. ఓకే. అయితే ఇక్కడ మచిలీపట్నం నుంచి అక్కడ డైరెక్ట్‌గా అక్కడికి గోల్కొండ పట్టణానికి వచ్చేటివన్నమాట. మరి ఇక్కడ విదేశీయులు అంటే అదర్ కంట్రీస్ కదా! అంటే వేరే దేశాల్లో ఉన్నటువంటి చాలామంది కూడా ఈ గోల్కొండ రాజ్యంలో చాలా వ్యాపారాలు ఉండేటివి. వ్యాపారం చేసేవాళ్ళనమాట. ఈ వర్తకం చేసేవాళ్ళు అంటే ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దాంట్లో ముఖ్యంగా డచ్చీ వారు. ఓకేనా? డచ్చీ దేశం ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఈ గోల్కొండ పట్టణంలో ఎక్కువగా వ్యాపారం చేసేవాళ్ళనమాట. అయితే ఇక్కడ ఇబ్రాహీం కులీ కుతుబ్ షా కాలంలో ఎవరు? ఇబ్రాహీం కులీ కుతుబ్ షా చాలా రాజ్యవంశాలు పరిపాలించాయి ఈ గోల్కొండ పట్టణాన్ని. అందులో ఒక ముగ్గురు నలుగురే ఎక్కువగా బాధ్యత తీసుకున్నారు. దాన్ని ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలి, ఓకేనా, అందంగా ఉండడము, వైభవాన్ని దాన్ని ఇంకా గొప్పగా అభివృద్ధి చేయడానికి ఎక్కువగా నిర్ణయాలు తీసుకొని మంచి నిర్ణయాలు తీసుకునే ఎవరంటే ఒక ముగ్గురు నలుగురే. అందులో ఇబ్రాహీం కులీ కుతుబ్ షా, మహమ్మద్ కులీ కుతుబ్ షా, ఒక ముగ్గురు నలుగు పేర్లు చెప్పుకున్నాం ఇంతకు ముందు వీడియోలో. అయితే ఇక్కడ ఇబ్రాహీం కులీ కుతుబ్ షా కాలంలో ఈ తెలంగాణ ఏమని పిలిచేవాళ్ళంటే, ఇది ఇంపార్టెంట్, మనకు షార్ట్ ఆన్సర్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. చూడండి ఒకసారి ఇక్కడ ఏం రాసుకున్నా. తెలంగాణ ఈజిప్ట్ వలె అంగడిగా నుండెను. తెలంగాణము ఈజిప్ట్ వలె ప్రపంచపు అంగడిగా నుండెను. ఎందుకు రాయండి అంటాడు. మనకు లఘు సమాధాన ప్రశ్న అవడానికి అవకాశం ఉంది. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ అంగడి అంటే మార్కెట్, సంత, మార్కెట్ అంటాం. అంటే మనం మార్కెట్కి వెళ్తాం, మనకు కావాల్సిన వస్తువులన్నీ తెచ్చుకుంటాం. అంటే మనకు కావాల్సిన వస్తువులన్నీ కూడా మార్కెట్లో అందుబాటులో ఉంటాయి, అన్నీ దొరుకుతాయని అర్థం. ఇక్కడ తెలంగాణ ఈజిప్ట్ వలె అన్నాడు. ఇక్కడ అంటే ఈజిప్ట్ అనే ఒక దేశం, ఒకప్పుడు ఈ ఈజిప్ట్ అనేటువంటి ఈ దేశం ఏదైతే ఉంటుందో ప్రపంచ దేశాలన్నిటి కూడా ఒక పెద్ద మార్కెట్ అనమాట, ఒక సంత. ఓకే, ఒక మార్కెట్ లాగా ఉండేది. వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ కూడా ఈజిప్ట్లో దొరికేవన్నమాట. అందుకనే ఈ తెలంగాణ ప్రాంతం కూడా, అంటే తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యంగా గోల్కొండ పట్టణంలో కూడా అంత గొప్పగా వ్యాపారం అనేది జరిగేది. అందుకని ఇక్కడ ఏమన్నాడు, తెలంగాణ ప్రాంతాన్ని ఈజిప్ట్ తోటి పోల్చాడు అనమాట. అందుకని ఏమన్నాడు ఇక్కడ, తెలంగాణ అనేది ఈజిప్ట్ వలె ప్రపంచము అంగడిగా ఉండేది. ప్రపంచ దేశాలకు అందరు కూడా అంగడిగా ఉండేది. అంటే చాలా ఇతర దేశాల నుంచి చాలామంది కూడా ఇక్కడికి వచ్చేవాళ్ళు అనమాట. సో అందుకనే ప్రపంచపు అంగడిగా అని చెప్పాడు. ఇది షార్ట్ ఆన్సర్ ఉంది, మన చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఇతర దేశాలు ఇందాక చెప్పుకున్నాం, డచ్చి వాళ్ళు ఎక్కువగా ఇక్కడికి వ్యాపార నిమిత్తం వచ్చేవాళ్ళు. ఇంకా వీలే కాకుండా తుర్కిస్తాన్, అరేబియా, ఇతర అరబ్ కంట్రీస్ దేశాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ వ్యాపారం చేసేవాళ్ళు అనమాట. ఇంకా ఇక్కడ శిల్పులు, చిత్రకారులు, కౌశల్యము గల అంటాడు. అంటే చాలా నైపుణ్యం కలిగినటువంటి చాలామంది శిల్పులు, చిత్రకారులు కూడా ఈ గోల్కొండ రాజ్యంలో ఉండేవాళ్ళని చెప్తున్నాడు. చూడండి ఇక్కడ ఇవన్నీ కూడా ముఖ్యమైన పదాలు ఇవన్నీ కూడా రాసుకున్నాము ఇవన్నీ కూడా. సో అందుకనే ఈ వీడియో వింటున్నప్పుడు టెక్స్ట్ బుక్స్ ముందు పెట్టుకొని ఇవన్నీ వింటూ అండర్లైన్ చేసుకొని అర్థం చేసుకుంటే చాలా సులభంగా ఈ పాఠం అనేది అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ వ్యాపారం కోసం మనం మాట్లాడుతున్నాము. ఇక్కడ వర్తకము అంటాడు. ఓకేనా, వర్తకం అంటే వ్యాపారం అని. గోల్కొండ రాజ్యంలో ఉన్నటువంటి వర్తకం గురించి, వర్తక వాణిజ్యం గురించి రాయండి అంటాడు. కానీ వ్యాపారం అన్నమాట. వర్తకం మీన్స్ వ్యాపారం. సో ఇందాక చెప్పుకున్నట్లుగా సో తెలంగాణ ప్రాంతం అనేది ఈజిప్ట్ వలె ప్రపంచానికి అంగడిగా ఉండేదని చెప్పుకున్నాం. ఆ దేశాల పేరు రాస్తూ ఇక్కడ ఏమేమి దొరుకుతాయి, ఎలా జరిగింది వ్యాపారం అనేది రాసుకుంటే దీనికి సమాధానం రాయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ బంజారా దర్వాజా. చూడండి ఇక్కడ అండర్లైన్ చేసుకున్నాం, కీలక పదాలు ఇవన్నీ రాసాం. చూడండి, బంజారా దర్వాజా. అయితే ఇక్కడ గోల్కొండ రాజ్యానికి మనం ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. మనకు 8 దర్వాజాలు ఉండేవి అని చెప్పుకున్నాం. మెయిన్ ఎంట్రెన్స్లు అనమాట ఇవన్నీ కూడా. ఒక 8 దర్వాజాలు ఉన్నాయని చెప్పుకున్నాం, 8 దర్వాజాలు. అయితే బంజారా దర్వాజా అటువంటిది ఒక ప్రవేశానికి, ఒక దర్వాజాకు ఒక పేరు వచ్చింది అనమాట. ఏమని, బంజారా దర్వాజా అని పిలుస్తారు.
గోల్కొండ పట్టణానికి మొత్తం 8 దర్వాజాలు ఉన్నాయి, అంటే తలుపులు ఉన్నాయి, ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. అందులో ఒక ప్రవేశ ద్వారాన్ని బంజారా దర్వాజా అని పిలుస్తాం మనం. ఎందుకు అంటే గోల్కొండ పట్టణంలో జరుగుతున్నటువంటి వ్యాపారం కదా మార్కెట్ జరిగిందని చెప్పుకున్నాం. అయితే ఒక ప్రవేశ ద్వారం గుండా ఎప్పుడు కూడా అదే ద్వారం గుండా ఎవరంటే బంజారాలు అనబడేటువంటి లంబాడీలు అనమాట. వాళ్ళు ఎప్పుడు కూడా ఒకే ప్రవేశ ద్వారం గుండా వ్యాపారం చేసుకోవడం కోసం సరుకు తీసుకొని, సరుకు అంటే వస్తువులు కదా, అవన్నీ కూడా తీసుకొని వచ్చేవాళ్ళు అనమాట ఎక్కడికి, గోల్కొండ పట్టణానికి. కాబట్టి వాళ్ళు ఎప్పుడు అదే ప్రవేశ ద్వారాన్ని ఉపయోగించేవాళ్ళు కాబట్టి వాళ్ళ పేరు మీదగానే బంజారా దర్వాజా అనేటువంటి పేరు కూడా ఏర్పడ్డది అనమాట. దీనికి ఒక ప్రవేశ ద్వారానికి ఓకేనా, బంజారా దర్వాజా. ఇది కూడా మనకు పరీక్షలు అడగడానికి అవకాశం ఉంది. అది ఇక్కడ గోల్కొండ రాజ్యంలో దిగుమతి ఎగుమతి మనకు తెలుసు కదా. దిగుమతి ఇంపోర్ట్ చేసుకోవడం, ఏవైతే వస్తువులు మనకు అందుబాటులో లేవో వేరే వేరే ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటాం, ఇంపోర్ట్ చేసుకోవడం. అయితే మన దగ్గర ఎక్కువగా ఉన్నటువంటి వస్తువులను వేరే ప్రాంతాలకు మనం అమ్ముకుంటాం, అంటే పంపిస్తాం, ఎగుమతి చేయడం అంటాం వాటిని కదా, ఎక్స్పోర్ట్ చేయడం. అయితే ఇక్కడ కూడా బియ్యము, జొన్నలు, గోధుమలు, చందనము, సీసము, తగరము మొదలైనటువంటివన్నీ కూడా, కర్పూరము, నెక్స్ట్ సువాసన ద్రవ్యములు, ఇవన్నీ కూడా దిగుమతి అగుచుండెను. అంటే మనము ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం ఇవన్నీ కూడా. అంటే గోల్కొండ రాజ్యంలో ఉన్నట్టు అక్కడికి ఇవన్నీ కూడా వేరే వేరే ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చేటివి అనమాట. అయితే ఆ కాలంలో ఉన్నటువంటివి మన టెక్స్ట్ బుక్లో కొన్ని ఇచ్చాడనమాట. ఇప్పుడు కిలోలు, లీటర్లు, డజన్లు అని ఇప్పుడు పిలుస్తున్నాం మనం, మెజర్మెంట్, ఇవన్నీ కొలతలు. ఒకప్పుడు వేరేగా ఉండేటివి. అవి కొన్ని మన పట్టిక రూపంలో కొన్ని ఇచ్చాడు చూడండి. ఇక్కడ గోధుమలు ఒక పుట్టికి 4 హోనులు, అంటే ఒక పుట్టి గోధుమలు మనం తీసుకోవాలనుకుంటే దానికి 4 హోనుల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అలాగే మిరియాలు, ఇది కూడా ఒక పుట్టికి 25 హోనులు మనము అవి డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇట్లా కొన్ని మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఒకసారి చూడండి, కొన్ని ఇచ్చాడు ఆ టైంలో ఎలా ఉన్నాయి అనేది కూడా మనకి పాఠ్యపుస్తకంలో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ డబ్బుల కోసం మనం మాట్లాడితే, ఒకప్పుడు అక్కడ గోల్కొండ పట్టణంలో ఆ కాలం లోపల హోనును ఉపయోగించేవాళ్ళు. హోను అనేది ఒక బంగారు నాణెము. ఇది ఒక హోను ఈక్వల్ టు 4 రూపాయలతోటి సమానం అన్నమాట. ఓకేనా. ఒకప్పుడు పైసలు, 1 పైసా, 2 పైసలు, 3 పైసలు, 4 పైసలు, 5 పైసలు, 5 పైసలు, నెక్స్ట్ 25 పైసలు చారణ అంటాం కదా. నెక్స్ట్ ఆటానా 50 పైసలు, రూపాయి, 100 పైసలు. మనం ఇవన్నీ చూసాం, కొద్దివరకు మనకు తెలుసు, ఐడియా ఉంది కదా. అంతకుముందు ఇంకా ఆనాలు వాడేవాళ్ళు. ఇలా అంటే కాలం మారుతున్న కొద్దీ కరెన్సీ, డబ్బులు అనేవి కూడా మారుతూ ఉన్నాయి, వాడే విధానంలో మార్పు వచ్చింది. అయితే ఆ సమయం లోపల ఈ బంగారు నాణ్యాన్ని ఉపయోగించే వాళ్ళు ఒక హోను అనేవాళ్ళు అనమాట. ఒక హోను ఈక్వల్ టు, అంటే హోను అనేది ఒక బంగారు నాణ్యం, బంగారంతో తయారు చేయబడిన కొంచెం చిన్న కాయిన్ అనమాట, నాణ్యం. ఒక హోను ఈక్వల్ టు 4 రూపాయలతోటి సమానం అనమాట. ఓకేనా. అయితే ఇక్కడ ఈ హోనునే పెగోడా అని కూడా పిలిచేవాళ్ళు. హోనుని ఏమని పిలుస్తారు? పెగోడా అని కూడా పిలిచేవాళ్ళు. అయితే ఇంకా దీంట్లోనే పనము అనేదాన్ని కూడా అప్పట్లో ఉండేదన్నమాట. పనము అని కూడా ఉండేది. పనము మనము 1 రూపాయి తీసుకుంటే చారానా అంటాం, ఆటానా అంటాం, అంటే భాగాలన్నమాట. అట్లనే ఇక్కడ హోనులో 1/16వ వంతు, ఎంత? 1/16వ వంతుని ఏమంటారంటే పనము అని పిలిచేవాళ్ళు. నెక్స్ట్ పెగోడాలో కూడా ఈ పెగోడా అంటే హోను కదా, హోనునే మనము పెగోడా అని పిలుస్తున్నామని చెప్పుకున్నాం. దీంట్లో మళ్ళీ అర్ధ పెగోడా అని, పావు పెగోడా అని కూడా ఉండేటివి అనమాట. ఇందాక చెప్పుకున్నాం కదా, 1 రూపాయిలో చారానా, ఆటానా మనం ఎట్లయితే పిలిచేవాళ్ళమో అదేవిధంగా ఇక్కడ కూడా ఈ బంగారు నాణ్యాన్ని హోను అయితే పిలుస్తున్నాము. ఈ హోనులో కూడా ఏమని ఇక్కడ దీన్ని పెగోడా అని పిలుస్తున్నాం కదా, కాబట్టి దీన్నే అర్ధ పెగోడా, పావు పెగోడాలు కూడా ఉండేటివని చెప్తున్నాడు. నెక్స్ట్ ఇక్కడ పైసలు, గవ్వలు, క్రయ విక్రయాలు, అంటే అమ్మడము, కొనడము, క్రయ విక్రయాలు. ఓకేనా. సో ఇక్కడ అమ్మేవాళ్ళు, కొనేవాళ్ళు అని చెప్తున్నాడు. గవ్వలను కూడా అమ్మేవాళ్ళు, కొనేవాళ్ళు అని చెప్తున్నాడు. ఇదంతా వ్యాపారం జరిగేది గోల్కొండ పట్టణంలో. నెక్స్ట్ పైటన్ వస్త్రాలు, బందరు కలంకారీ చీరలు, ఇవన్నీ కూడా ఎక్కువగా
అమ్మేది. అంటే అమ్ముడు పోయేటివన్నమాట ఎక్కువగా ఇష్టపడేవాళ్ళనమాట ప్రజలు. నెక్స్ట్ రంగుల కర్మాగారము. ఈ కలర్స్ తయారైతాయి కదా! కర్మాగారం అంటే ఫ్యాక్టరీ ఇక్కడ. పరిశ్రమలో అంటాము. కర్మాగారం అంటాం. అంటే గోల్కొండ పట్టణంలో రంగులకు సంబంధించినటువంటి కర్మాగారం కూడా ఉండేదనమాట. దీన్ని ఎవరు నడిపేవాళ్ళంటే డచ్చీ వారు. అంటే డచ్చీ దేశానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఈ కర్మాగారాన్ని, ఈ కంపెనీని నడిపేవాళ్ళనమాట. ఇక్కడ ఇంకా ఉన్ని పరిశ్రమ, ఇనుము పరిశ్రమ. ఊలు కదా! దానికి సంబంధించినటువంటి కంపెనీ, పరిశ్రమ కూడా ఉండేది. అదేవిధంగా ఇనుము పరిశ్రమ. ఇనుము అంటే ఐరన్ కదా! అంటే ఇనుముకు సంబంధించినటువంటి అన్నీ కూడా కొన్ని వస్తువులు ఈ కంపెనీలో తయారు చేసేవాళ్ళనమాట. అయితే ఈ ఇనుము కర్మాగారమునందే ఈ ఇనుముకు సంబంధించినటువంటి పరిశ్రమ ఉంది కదా! కంపెనీ, పరిశ్రమ. దీంట్లోనే ఆయుధములు, పిరంగులు నిర్మించి చుండిరి అంటాడు మన పాఠంలో. అంటే ఈ నిజాం రాజులకు కావాల్సినటువంటి ఈ ఆయుధాలు ఏవైతే ఉన్నాయో, కత్తులు గానీ, ఫిరంగులు గానీ, ఇంకా వాళ్ళ యొక్క ఆయుధాలు ఏవైతే వాళ్ళు ఉపయోగించేవాళ్ళో వీటన్నిటిని కూడా ఈ ఇనుము కర్మాగారం నుంచే తయారు చేయించుకునేవాళ్ళనమాట. నెక్స్ట్ ఇక్కడ కూరగాయలు, మాంసం అమ్మే దుకాణాలు కూడా ఇక్కడ ఉండేటివి. కానీ అవి అంత పెద్దవి కాదు. కోట వెలుపల అంటే బయటి భాగంలో ఎక్కువగా ఇంకా ఇవి ఉండేటివి అనమాట. ఇది అంటే ఆ కరెన్సీ ఎలా ఉండేది, మరి ఎలా వాడేదని మనకి చెప్పడం జరిగింది. నెక్స్ట్ గోల్కొండ పట్టణంలో రాకపోకల విషయంలో అంటే ఇన్, అవుట్ ఎవరైతే కొత్త వాళ్ళు వస్తున్నారో మరి ఎలా వెళ్తున్నారు, ఎందుకంటే ఇది పెద్ద రాజ్యం కదా, శత్రువులు కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో అన్ని రకాల సెక్యూరిటీ, అంగరక్షకులు అంటాం కదా, ద్వార రక్షకులు అంటాం మనం. అంగరక్షకులు అంటే బాడీ గార్డ్స్ ఇక్కడ, కానీ ద్వార రక్షకులు అంటే సెక్యూరిటీ అనమాట. సో అక్కడ సైనికులే ఉండేవాళ్ళు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళు అనమాట. అయితే కొత్తవాడు ఎవరైనా వచ్చినప్పుడు గోల్కొండ రాజ్యంలోకి వెళ్ళడం అనేది చాలా దుర్లభము, అంటే చాలా కష్టము అనమాట. ఇది మనకు సొంత వాక్యం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా మా రాజును కలవాలి అనుకున్నప్పుడు వాళ్ళకు చూడండి, ఇక్కడ మనం బోర్డు మీద రాసుకున్న కొన్ని విషయాలు. దారోగా అంటే ఒక అధికారి అనమాట. ఆయన నుంచి మనకు ఒక అనుమతి పత్రం కావాలి. అక్కడ ఆయన దగ్గరికి వెళ్ళి మనము రాజును కలవాలనుకుంటే ఒకటి పర్మిషన్ లెటర్, అనుమతి పత్రం తీసుకోవాలి. ఆయన ఇచ్చేవాడు. అది అక్కడ మనం ఎక్కడైతే ఆ ద్వార రక్షకులు ఉన్నారో వాళ్ళకి చూపించేసి మనము లోపలికి వెళ్ళొచ్చు అనమాట. ఓకేనా, దారోగా నుంచి అనుమతి పత్రం ఉండాలి. లేదనుకుంటే ఆ రాజ్యంలో పనిచేస్తున్నటువంటి రాజ ఉద్యోగులు, అంటే రాజు దగ్గర పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు అనమాట. ఇప్పుడు చూడండి, మనము గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తున్నాం అనుకోండి, ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళినప్పుడు మనకి నేను కలవాలనుకున్నప్పుడు పెద్ద ఇప్పుడు సచివాలయం ఉంటుంది మనకు కదా, సెక్రటేరియట్ అంటాం, రాష్ట్ర సచివాలయము. మరి లోపలికి వెళ్ళి కలవాలనుకున్నప్పుడు ఎవరంటే వాళ్ళు లోపల పంపలేరు కదా. మనకు తెలిసినటువంటి లోపల అక్కడ ఎవరైనా జాబ్ చేస్తున్న వాళ్ళు, ఉద్యోగం చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళ పేరు చెప్తే పంపిస్తారు. అట్లా పరిచయం ఉండాలి. కాబట్టి ఇక్కడ కూడా గోల్కొండ రాజ్యంలో ఎవరైనా అక్కడ పనిచేస్తున్న వాళ్ళు మనకు తెలిసి ఉంటే పంపించేవాళ్ళు. లేదనుకుంటే ఈ దారోగా అనేటువంటి అధికారి ఉన్నాడు కదా, అతని నుంచి అనుమతి పత్రం ఉండాలి. ఉంటే లోపలికి పంపించేవాళ్ళు అనమాట, లేకపోతే పంపించేవాళ్ళు కాదు. కాబట్టి ఒక్కొక్కసారి 2-3 రోజుల వరకు కూడా లోపలికి ప్రవేశం అనేది ఉండేది కాదు. అక్కడ ఉన్నటువంటి ద్వార రక్షకులు ఏం చేసేవాళ్ళంటే లోపలికి పంపించేవాళ్ళు కాదనమాట. లోపల దారోగా అంటే ఆయన నుంచి మనకు అనుమతి పత్రం కావాలి కదా, ఆయన లేడని చెప్పడము, లేదంటే ఇంకా రకరకాల సాకులు, అంటే వివిధ రకాల కారణాలు చెప్పేసి వాళ్ళని అక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఏమైనా డబ్బులు ఇస్తే లోపలికి పంపించేవాళ్ళు అనమాట. అంటే అవినీతి అనేది అప్పుడు కూడా ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ద్వార రక్షకులు ఎవరైతే ఉన్నారో, అక్కడ కాపలాగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేసేవాళ్ళు, సో మనకి ఇచ్చాడు పాఠంలో, అంటే ద్వార రక్షకులు వాళ్ళ నుంచి కొన్ని లాభాన్ని పొందుటకు, అంటే ఏదో డబ్బులు కానీ అప్పట్లో ఉన్నటువంటి కరెన్సీ అయితే ఉంటుందో ఆ డబ్బులను వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు అనమాట. ఏమైనా ఇస్తే లోపలికి పంపించేవాళ్ళు. లేదంటే మీరు రాజుని కలవాలంటే అనుమతి పత్రం కావాలి కదా, లోపల దారోగా లేడు, ఆ అధికారి లేడని చెప్పేవాళ్ళు. ఇట్లా రకరకాల, లేదంటే రాజు లేడని ఏవో కారణాలు చెప్పేసి పంపించే ప్రయత్నం చేసేవాళ్ళు అనమాట. ఎందుకు, వాళ్ళు కూడా డబ్బును ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు అనమాట. వచ్చిన వాళ్ళ నుంచి వాళ్ళు డబ్బులు ఇస్తే బాగుండు అని వాళ్ళు ఆలోచించేవాళ్ళు అనమాట, కోరుకునేవారు ఆ విధంగా. నెక్స్ట్ గోల్కొండ పట్టణంలో గొప్ప అధికారులు, అంటే ఉన్న స్థాయి పదవిలో ఉంటారు కదా అక్కడ పనిచేసే వాళ్ళు, వాళ్ళందరూ కూడా గొప్ప వ్యాపారం, వర్తకం అంటాం కదా, వ్యాపారం కూడా చేసేవాళ్ళు అనమాట. మీర్ జుమ్లా అంటే ప్రధానమంత్రి, అంటే నిజాం కాలంలో ప్రధానమంత్రిని మీర్ జుమ్లా అని పిలిచేవాళ్ళు. మరి ఆయన కాలంలో మీర్ జుమ్లాగా పనిచేసింది ఎవరంటే మాదన్న. మనం చాలాసార్లు విని ఉన్నాం కదా, అక్కన్న మాదన్నలు గోల్కొండ రాజ్యంలో నిజాం దగ్గర వీళ్ళు పనిచేసేవాళ్ళు. అక్కన్న మాదన్ చాలా తెలివైన వాళ్ళు, అక్కన్న మరియు మాదన్న. ఈ మాదన్న అనేటువంటి వ్యక్తి ప్రధానమంత్రి.
కాబట్టి ప్రధానమంత్రి ఏమని పిలిచేవాళ్ళు? మీర్ జుమ్లా. ఇక్కడ మన పాఠంలో చెప్తున్నాడు. అంటే మీర్ జుమ్లా అనేటువంటి మంత్రి అతనికి కొన్ని వజ్రాల సమటువంటి మైన్స్ గనులు అంటాం కదా, అతనికి వజ్రపు గనులు ఉండేటివి అనమాట. ఎవరికి? మాదన్నకు. మీన్స్ మీర్ జుమ్లా అతనే కాబట్టి. అయితే ఆ వజ్రాల వ్యాపారం వల్ల అతనికి చాలా ఎక్కువగా డబ్బులు సంపాదించుకునేవాడు. ఓకేనా. గడించుట అనే పదం వస్తుంది చూసుకోండి, అండర్లైన్ చేసుకోవాలా. మీర్ జుమ్లా అనే మంత్రి కొన్ని వజ్రపు గనులకు సొంతదారుడై వజ్రాల వ్యాపారమున మిగుల ధనము గడించుచుండెను. అంటే ఇక్కడ ఏంటి దీని మీనింగ్? దీని అర్థం ఏంటంటే అతనికి సొంత వ్యాపారస్తుడై, సొంతదారుడై అంటే ఓనర్ అనమాట, యజమాని. వజ్రాల గనులకు ఈయన యజమాని అనమాట. ఎవరు? అతనికి కొన్ని సొంతగా ఉండేటివి అనమాట, మైన్స్ అనేటివి, గనులు, వజ్రాలకు సంబంధించినటువంటివి. ఎవరి దగ్గర? మాదన్న దగ్గర. దానివల్ల ఆయన ఎక్కువగా వ్యాపారం చేసేవాడు కాబట్టి డబ్బులు ఎక్కువ మిగిలేటివి. దానివల్ల ఎక్కువగా డబ్బులను గడించేవాడు. గడించుట అంటే సంపాదించుట అని అర్థం. మీ సొంత వాక్యం వస్తుంది ఎగ్జామ్లో, అండర్లైన్ చేసుకోవాలా. గడించుట అంటే సంపాదించుట అని అర్థం. కాబట్టి ఇతని దగ్గర సుమారుగా 20 మనుగుల తూకము గల మనుగు, ఇది అప్పట్లో ఉన్నటువంటి ఒక కొలత, మనుగు అంటాం మనం. 20 మనుగుల తూకము అంటే అంత సరిపోయేటటువంటి, అంత విలువైనటువంటి 20 తూకముల వజ్రాలు ఆయన దగ్గర ఉండేటివి అని చెప్తున్నాడు. అదేవిధంగా అక్కన్న అని చెప్పుకున్నాం కదా, ఇతను కూడా చాలా గొప్ప ముఖ్యమైన వ్యక్తి. ఇక్కడ నిజాం రాజ్యంలో ఉన్నటువంటి వ్యక్తుల్లో ఈయన కూడా చాలా గొప్పవాడు. అక్కన్న మాదన్న కదా. సో అక్కన్న ఈయనకు కొన్ని ఏముండేటివి, ఓడలు ఉండేటివి. చెప్పుకున్నాం కదా, మనం వేరే ప్రాంతాల నుంచి మచిలీపట్నానికి, అదే బందర్ అని పిలిచే వాళ్ళము, అక్కడికి ఓడల ద్వారా సరుకులు వచ్చేటివి. మరి అప్పట్లో వ్యాపార నిమిత్తము ఈ ఓడలను ఉపయోగించేవాళ్ళు కాబట్టి ఆయనకు సొంతగా ఓడలు ఉండేటివి అనమాట. కాబట్టి దానివల్ల కూడా ఆయన ఓడల వ్యాపారం చేసేవాడు. ఈ విధంగా అక్కన్న మాదన్నలతో పాటుగా ఇంకా కొద్దిమంది మన పాఠంలో వీళ్ళిద్దరి కోసం ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ మాదన్ననేమో వజ్రాల వ్యాపారం చేసేవాడు, దానివల్ల ఎక్కువ డబ్బులు సంపాదించమని చెప్తున్నారు. ఎవరు? మాదన్న. ఓకేనా. అదే అక్కన్న ఓడల వ్యాపారం చేసేవాడు అనమాట. ఈ విధంగా వ్యాపారం జరిగేదని చెప్తున్నారు మనకి ఈ పాఠంలో. ఒకసారి చక్కగా టెక్స్ట్ బుక్ ముందు పెట్టుకొని, పాఠ్యపుస్తకం ముందు పెట్టుకొని, పార్ట్ 1 చేసాం ఇదివరకే వీడియో, అది ముందు పెట్టుకొని ఫస్ట్ పార్ట్ 1 వినండి. ముఖ్యమైన పదాలకి అనలైన్ చేస్తూ ఉండండి. ఆ తర్వాత పార్ట్ 1 విన్న తర్వాత పార్ట్ 2 ఈ వీడియో వింటూ టెక్స్ట్ పాఠ్యపుస్తకం ముందు పెట్టుకొని ఈ పదాలు అండర్లైన్ చేసుకుంటూ చక్కగా అర్థం చేసుకొని చదువుకోండి. ఈ పాఠం చక్కగా అర్థమవుతుంది, చాలా సులభంగా ఉంటుంది. అప్పుడు 1-2 సార్లు వీడియో వినండి, ఎందుకంటే ఇది గ్రాంథిక భాషలో ఉంటుంది. ఈ పాఠం అనేది నిజానికి పాఠం చాలా సులభం ఇది, కాకపోతే ఇది గ్రాంథిక భాషలో ఉంది కాబట్టి విద్యార్థులు కొంచెం కష్టంగా ఉందని చెప్పేసి అనుకుంటున్నారు. ఈ వీడియోస్ బాగా వింటూ పాఠ్యపుస్తకం చదవండి, సులభంగా అర్థమవుతుంది. ఇంకా మిగతా పాఠం ఉంది మనకి ఇంకొక వీడియోలో, మిగతా ఉన్నటువంటి ఆ పాఠం సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ వివరణతో మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.